महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं ओम नमो लक्ष्मी नरसिंह स्वामी के लक्ष्मी नरसिंह स्वामी के It is one of the oldest temple of the deities Lakshminarasimha Swami. It is main history ఏంటంటే ఇక్కడ ఒక 13 floors గోపురం ఉంటుంది. It is one of the highest గోపురమ్స్ in South India. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ టెంపుల్ విజిట్ చేశారని ఒక కథ ఉంది. శ్రీకృష్ణదేవరాయలు పోర్ట్రేట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దీని దగ్గరలో కొండపైన పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఉంటారు. స్పెషాలిటీ ఏంటంటే పానకం పోయేది నరసింహస్వామి నోట్లో. అగ్నిపర్వతాన్ని కూడా చెప్తారు. అంటే పానకం కొంత ఉంచుకొని కొంత ఇస్తారండి, అది చెప్పండి మరి. అగ్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చారు పానకం. उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा। ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డీపెస్ట్ టెంపుల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు రాజులు వాడేవారు. మనలేమో చెత్త మురికి అంతా వేసి రీప్లేస్తే 4 years బ్యాక్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఇది చేశారు. ఇక్కడ లోపల టెంపుల్స్ కొన్ని శిల్పాలు బయట పడతారు. ఇంకో టెంపుల్ ఉంది, ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా. ఇవన్నీ తవ్వకాలు బయటపడ్డాయండి. అహోబలిపురం ఎప్పుడు వెళ్ళవా? అహోబలిపురం భలే ఉంటుంది. అహోబలిపురం జై లక్ష్మీ నరసింహ స్వామి. తీయడం కావాలి, తిప్పితే వచ్చేస్తుంది కదా.